ఈస్ట్ ఉత్తరప్రదేశ్ పరిసరాలైన బీహార్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ట్రఫ్ లైన్ ఏర్పడడం ద్వారా రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న బీహార్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తూర్పు బీహార్ మరియు దాని పరిసర ప్రాంతమైన సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర రాయలసీమ వరకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్నది. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. మరియు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు పెద్దగా లేదు. రాబోయే రోజుల్లో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దరిదాపుల్లో ఉండే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నది.